గుంటూరు జిల్లా తెనాలిలో విషాదం అలుముకుంది. రైలు కింద పడి గీతాంజలి అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అయితే రాజకీయ వివాదంగా మారింది గీతాంజలి మృతి. ఇంటి పట్టా వచ్చిన సంతోషంలో ప్రభుత్వానికి థ్యాంక్ యూ చెప్పింది గీతాంజలి. అయితే ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో మనస్తాపానికి గురైందని భర్త ఆరోపిస్తున్నారు. టీడీపీ జనసేన కార్యకర్తల పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే శివకుమార్ పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. ఇదే అంశంపై సీఎం జగన్ కూడా బాధిత కుటుంబంతో మాట్లాడతారని, భరోసా ఇస్తారని ఎమ్మెల్యే తెలిపారు. తెనాలికి చెందిన గొల్తి గీతాంజలి ఈ నెల 4వ తేదీన ఇంటి పట్టా అందుకున్నారు. ఎమ్మెల్యేతో ఫోటో దిగి థ్యాంక్ యూ చెప్పారు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని పంచుకుంటూ ఓ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడారు. తనకు అమ్మఒడి కూడా అందిందని, ఆ డబ్బులు తన పిల్లల పేర్లపై ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నానని సంతోషంగా ఉందని చెప్పింది. ఆ తరువాత మొదలైన ట్రోలింగ్ గీతాంజలి సూసైడ్ కి కారణమైంది అని కుటుంబ సభ్యులు చెప్తున్నమాట. గీతాంజలికి 2 పిల్లలు. భర్త చంద్రశేఖర్ తెనాలిలో వాహా పార్క్ దగ్గరలో బంగారం పనిచేస్తూ ఉంటారు. అయితే కొందరు ఈ వీడియో తరువాత ట్రోలింగ్ చేస్తుండటంతో చివరికి ఆ కుటుంబానికి ఈ దారుణమైన పరిస్థితి వచ్చిందని స్థానికులు అంటున్నారు. రైలు కింద పడటంతో గీతాంజలికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమెను గుంటూరు జీజీహెచ్కి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ 4 రోజులు మృత్యువుతో పోరాడి గీతాంజలి చనిపోయింది. నిన్న రాత్రి పోస్టుమార్టం తరువాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. భర్త ఫిర్యాదు మేరకు గీతాంజలిని ట్రోల్ చేసింది ఎవరు, ఏ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఇదంతా జరిగింది అనే దానిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. గీతాంజలి మృతికి టీడీపీ జనసేన ట్రోలింగ్సే కారణం అంటున్నారు వైసీపీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ. ఇలాంటి పార్టీలను ఇంటికి పంపించాలంటున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా అరాచకానికి గీతాంజలి అనేటటువంటి ఒక అమ్మాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయినంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరగడం నిజంగా హృదయాన్ని కలిచివేస్తున్నటువంటి సంఘటన. ఆమె చేసిన తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు మీద ఇంటి పట్టా ఇచ్చారని ఆ సభలో పట్టా తీసుకున్న ఆనందంతో మీడియాతో మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉంది, జగనన్న గారు నన్ను ఆశీర్వదించి ఇచ్చారు, జగనన్న గారు నాకు ఇల్లు ఇచ్చారు అని తన ఉత్సాహాన్ని, తన సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ఆమె పైన ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇష్టానుసారంగా ఆమె పైన ట్రోల్ చేసి ఆమె నిండు జీవితాన్ని బలి తీసుకున్నారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించకూడదు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా చెప్తూ ఉన్నాము, ఇటువంటి ఆమెని ఇష్టానుసారంగా రకరకాల అవమానకరమైనటువంటి పద్ధతిలో ప్రాణం తీసుకోవాలన్నంత హింస పెట్టినటువంటి ఈ పార్టీలను ఎక్కడ ఉంచాలో మహిళలు ఆలోచించమని చెప్పి కోరుతూ